సార్ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ విషయంలో ఎన్టీఆర్ జడ్జిమెంట్ మిస్ అయిందా? ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మస్తు హైప్ ఇచ్చారు అసలు. సో, ఆయన హైప్ ఇచ్చిన విధానం హ్మ్. మనకేంటంటే ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళని నమ్మి సినిమాకెళ్ళే పరిస్థితి ఉంటది. అవును. ప్రేక్షకులు కరెక్ట్. కామన్. ఓకే. ఎన్టీఆర్ అంతకుముందు మ 'బింబిసార' కూడా తను వచ్చారు. మాట్లాడడం జరిగింది. హ్మ్. నేను వింటున్నప్పుడు అసలు ఎన్టీఆర్ జడ్జిమెంట్ ఎట్లా ఉంటది అని అనుకున్నా. 'బింబిసార' హ్మ్. బ్లాక్ బస్టర్. అవును. కరెక్ట్. ఓకే. హ్మ్. సేమ్ అదే రేంజ్‌లో ఆహ్, లేదా అంతకు మించి మించి ఆహ్, అనుకోవచ్చు. మించి ఈ హ్మ్. దీని గురించి మాట్లాడడం జరిగింది. అవును. పర్టిక్యులర్‌గా ఆయన చెప్పడం ఏంటంటే కంటెంట్ వైస్ హ్మ్. ఆహ్, ఎమోషన్ హ్మ్. లాస్ట్ 20 మినిట్స్ ఏడిపిచ్చేస్తది హ్మ్. అని చెప్పి చెప్పడం జరిగింది. అవును. అంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతదని గానీ, లేకపోతే సినిమా చాలా గొప్పదని గానీ, హ్మ్. ఇట్లా మాట్లాడలేదు ఆయన. ఓకే. ఆయన సినిమాలో లాస్ట్ 20 మినిట్స్ ఈ సినిమాకి ఇంపార్టెంటు హుహుహు. అని దాని మీదే పర్టిక్యులర్‌గా హ్మ్. చెప్పడం జరిగింది. ఓకే. అక్కడ వాళ్ళ అన్నయ్య పర్ఫార్మెన్స్ గానీ, విజయశాంతి గారి గురించి గానీ, హ్మ్. ఆమె పర్ఫార్మెన్స్ గానీ దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడింది. అయితే ఓకే. ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ ప్రమోషన్ చేస్తే ఇది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అన్నది ఒక క్వెషన్ వస్తది. ఓకే. ఓకే. హ్మ్. సో, కమర్షియల్‌గా చూసుకుంటే ఏంటంటే ఇది 22 క్రోర్స్ దీనికి పెట్టింది బిజినెస్ బడ్జెట్. అయింది. హ్మ్. సో, థియేట్రికల్‌గా హ్మ్. అది ఒక 50% వరకు రికవర్ అయింది. ఓకే. స్టిల్ కలెక్షన్ అవుతూనే ఉన్నాయి. హుహు. బట్ అది రీచ్ అవ్వటం అనేది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే 2 వీక్స్ క్రాస్ అయిపోయింది. హ్మ్. 2 వీకెండ్స్ క్రాస్ అయిపోయింది. అవును. ఓకే. ఇప్పుడు ఇక మళ్ళీ థర్డ్ వీకెండ్‌లో రికవర్ అవుతది అనుకుంటే అదొక మిరాకిల్ జరుగుతది తప్పితే హ్మ్. రికవర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువనమాట. అవును. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్‌కి మూవీస్ ఉన్నాయి గాబట్టి అవునవును. కష్టం ఇంకా. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇంకది హోప్‌లెస్ సిట్యుయేషనే. హ్మ్. సో, అలా చూసుకున్నప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన ప్రమోషన్స్‌కి గాని, ఆ స్పీచ్‌కి గాని హ్మ్. ఎంతవరకు సక్సెస్ అయ్యారంటే 50% సక్సెస్ అయ్యారు. ఓకే. అంటే ఇట్ ఈస్ నాట్ టోటల్లీ 100%. అతను కంప్లీట్‌గా ఫెయిల్ అయినట్టు కాదు. హ్మ్. అట్‌లీస్ట్ ఎన్టీఆర్ మాట్లాడినందుకైనా సరే ఆ మాత్రం ఆ వచ్చినాయి. మాత్రం ఆ! వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. ఓకే. నందమూరి అభిమానులు గాని, మిగతా వాళ్ళు గాని. హ్మ్. ఓకే. అది బేసిక్‌గా ఒక రొటీన్ టెంప్లేట్ అనమాట. హ్మ్. సో, ఇప్పుడేంటంటే ఆడియన్సు రకరకాల మాధ్యమాల్లో వాళ్ళు ఎంగేజ్ అయిపోతున్నారు. హ్మ్. థియేటర్‌కొచ్చి సినిమా చూడాలంటే అది నిజంగా ఒక కిక్కున్న కంటెంట్ అయ్యుండాలి. హ్మ్. వాళ్ళలో ఆ ఎక్సైట్‌మెంట్ రావాలి. అవును. సో, అప్పుడే మొత్తం ఆ ఓపెనింగ్స్ గాని అవన్నీ బావుంటాయన్నమాట. ఈ హ్మ్. సినిమాకి ఓపెనింగ్స్ కూడా అంతగా లేవు. హ్మ్. మెయిన్ ఫస్ట్ దెబ్బ అవును. పడిందే అక్కడ. ఓపెనింగ్స్ దగ్గర. అంటే ఏంటి, హ్మ్. మీకు ఆ ట్రైలర్ దగ్గరే ఆడియన్స్ కొంత జడ్జిమెంటు ఉంది. హ్మ్. సో, సరే రిలీజ్ అయింది. చాలా బావుందనుకోండి. హ్మ్. మన 'బింబిసారకి' ఎలా ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. అవును. అంతకుముందు తనకి అట్లాంటి ఓపెనింగ్స్ గాని, అలాంటి కలెక్షన్స్ గాని 'బింబిసారకి' లేవు. అవునవును. కరెక్ట్. ఓకే. హ్మ్. సో, అలాగా మనం ఏంటంటే మనం ఎన్టీఆరే నేమ్ మీదే వేసేయకోకుండా హ్మ్. కంటెంట్ తగ్గట్టుగానే దానికి రెస్పాన్స్ వస్తది. అవును. అది అద్భుతంగా ఉందనుకోండి ఎన్టీఆర్ స్పీచ్ ఇంకా ఆహ్, హెల్ప్ అవుతది. అవును. కరెక్ట్. ఓకే అండి. హ్మ్. ఇప్పుడు సపోజ్ దీనికి పొటెన్షియల్ ఆహ్, 20 క్రోర్స్ పొటెన్షియల్ అయితే ఎన్టీఆర్ చెప్పడం కారణంగా అది 100 క్రోర్స్ కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. హ్మ్. బట్ అసలు అందులో పొటెన్షియల్ లేదు. లేదనుకోండి, హ్మ్. ఇప్పుడు ఎన్టీఆర్ చెప్పినా గానీ అందులో 50% కలెక్షన్స్ వచ్చాయి. హ్మ్. సో, ప్రమోషన్‌కి పిలవటం జరుగుతది. ఆ చీఫ్ గెస్ట్‌లు మాట్లాడడం జరుగుతది. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని పొగడటం జరుగుతది. వాళ్ళేంటి జనాల్ని రీచ్ కావడం కోసం సినిమాలో ఉన్న మంచి కంటెంట్ ఏంటి? దేనికోసం ఈ సినిమాకి రావాలన్న ఒక 1, 2 పాయింట్స్ పట్టుకొని దాన్ని హైలైట్ చేసి చెప్తారు. హ్మ్. సో, అలా ఎన్టీఆర్ చెప్పడం జరిగిందది. మనకది వర్కౌట్ కాలేదు. అంతే. హ్మ్. అంతే. మనం ఎన్టీఆర్‌ని బ్లేమ్ జేయడానికి లేదు. అలా చేస్తే ఇంకో సినిమాకి చీఫ్ గెస్ట్‌గా పిలవలేము. ఆయన మళ్ళీ ఇదే జోష్‌తో మాట్లాడలేరు. అవునవును. ఓకే. కరెక్ట్. సో, హ్మ్. ఇప్పుడు సూపర్ స్టార్ 'కృష్ణ' గారు ఉన్నారనుకోండి. హ్మ్. ఆయన మహేష్ బాబు సినిమా ప్రతి సినిమాకి ఇది చరిత్ర సృష్టిస్తదని జెప్పి చెప్పేవాళ్ళు. అవును. ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ. హ్మ్.
ఓకే, అసలు చరిత్ర సృష్టించి ఆయన అన్నట్టు చరిత్ర సృష్టించిన సినిమాలు ఉన్నాయి. అసలు చరిత్ర సృష్టించడం కాదు కదా, అసలు అటర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో మనం కృష్ణ గారిని మనం ఏం అనలేము. ఆయన విష్ చేస్తున్నారు, బ్లెస్ చేస్తున్నారు. ఓకే, ఆయన జడ్జిమెంట్ తనదనమాట. సో అలా బట్ ఒకటైతే అనిపిస్తుంది ఏంటంటే, ఇంకోసారి మూడోసారి చెప్పినప్పుడు ఎన్టీఆర్ గారు మాట్లాడుతున్నారు, హై పిచ్ మాట్లాడుతున్నారు, ఇదేమవుతుందో అన్న ఒక ఇంతకుముందు ఉన్న కాన్ఫిడెన్స్ మళ్ళీ ఉండదు. ఓకే, మన కంటెంట్ ఏం కనిపిస్తుంది అదే మన మనసుకు తెలుస్తుంది. కానీ ఎన్టీఆర్ హైప్తో మాట్లాడారు అనుకోండి, ఈయన హైప్ ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు, కంటెంట్ అట్లా లేదు కదా అని కూడా తెలుస్తుంది. సో కంటెంట్ తగ్గట్టుగానే మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికైనా సరే స్క్రీన్ మీద మనకి కనిపించే కంటెంట్ మీకు రొటీన్ ఫైట్లు, రొటీన్ డాన్స్లు, లేకపోతే రొటీన్ డైలాగ్ లాగా ఉన్నాయి అనుకోండి, సబ్జెక్టు తెలియాలి. సబ్జెక్ట్ తెలియాలి. రెండోది ఏంటంటే అక్కడ సీన్స్ని ఎట్లా కన్సీవ్ చేశారు, ఎలా ప్రజెంట్ చేశారు, అవి సీన్స్ పండాలి. ఓకే, అవి జరిగితేనే ఆడియన్స్కి కనెక్ట్ కాగలుగుతారు. సో మనం సినిమాలన్నీ చూసినా కానీ సినిమాలు స్టార్ట్ అయిన కాడ నుంచి మనం సెల్ చేస్తున్నది ఏంటి అంటే, ఒకటి బాధని సెల్ చేస్తున్నాము, అదే ఎమోషన్. నెక్స్ట్ ఏమో హాస్యాన్ని సెల్ చేస్తున్నాము, కామెడీ జోనర్స్. నెక్స్ట్ ఇక హారర్ కామెడీ మిక్స్ అయినవి సక్సెస్ అవుతున్నాయి. అలాగే ఫిక్షనల్ కంటెంట్ సక్సెస్ అవుతున్నాయి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎమోషనల్గా కంటెంట్ అని చెప్పి సెల్ చేసే ప్రయత్నం చేశారు. సో దానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఓకే, దానికి కారణం ఏంటంటే ఆ ట్రైలర్లోనే ఆ కంటెంట్, ఆ ఎమోషనల్ కంటెంట్ ఫెయిల్ అయింది. ఓకే, టెంప్లెట్ బాగానే ఉంది, ఫైట్లు అవన్నీ అదిరిపోయిన ఫీలింగ్ వచ్చింది, కానీ అసలు ఆ ఎమోషనల్ కంటెంటే ప్రజెంటేషనే ఫెయిల్ అయింది ఇది ట్రైలర్ దగ్గర. ఓకే, సో మీకు ఎప్పుడైతే ఆ ఇంప్రెషన్ పడిందో మిమ్మల్ని పుల్ చేయదు. మీరు అది చూడంగానే ఒక ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి థియేటర్కి వెళ్తారు. ఏదైతే ఇంటికి ఒక ఫౌండేషన్ ఇంపార్టెంట్, రైట్, ఎగ్జాక్ట్లీ, రిలీజ్ కి ట్రైలర్, ఎగ్జాక్ట్లీ, ట్రైలర్ ఇంపార్టెంట్. మూవీ గోవర్స్ పర్టికులర్ గా కొంతమంది అంటే కంటెంట్ చూసి ఆహో ఇదే అని చెప్పేసి ఆగిపోతారు. ఓహో ఇట్లాంటి ప్రయత్నం చేశారు. ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు సాధ్యమైనంత వరకు సినిమా థియేటర్కి వెళ్ళాలి అంటే టెక్నీషియన్, పర్ఫెక్ట్ టెక్నీషియన్ అయితే, ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పి వెళ్తారు. లేదా ఇది ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకున్నాడే, దీన్ని ఎక్స్పీరియన్స్, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సినిమా వాళ్ళు వెళ్తుంటారు. సినిమా వాళ్ళు సాధ్యమైనంత వరకు సినిమా చూడాలంటే 100 జడ్జిమెంట్లు ఉంటాయి వాడిని ఎగ్జైట్ చేయాలంటే. ఓకే, సో కమింగ్ టు ది కామన్ ఆడియన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, కామన్ ఆడియన్స్ సినిమాకి వెళ్తేనే వాళ్ళకి ఆ వీకెండ్ అనేది కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది, అది ఆస్వాదిస్తారు. మీరు ఇప్పుడు సాంగ్ హిట్ అయింది అనుకోండి, ఆల్రెడీ మనం చూసేసాము యూట్యూబ్లో, సాంగ్ హిట్ అయింది, సాంగ్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఖచ్చితంగా ఈ సాంగ్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలి, అక్కడ సౌండ్ సిస్టంలో ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి థియేటర్కి వెళ్తారు. ఓకే, ఫైట్స్ కానీ ఏవైనా సరే, డైలాగులు కూడా మీరు డైలాగులు విన్నా కానీ అది బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ వినడానికి వెళ్తారు. అక్కడ కేరింతలు కొట్టడం కానీ, ఎగ్జైట్ కావడం కానీ, ఆ వైబ్ని ఎంజాయ్ చేయడానికి. సో అలాంటివన్నీ ఉండాలి. ఇక్కడికి ఎవరైతే ఊహించుకొని వచ్చారో, మన ఎన్టీఆర్ చెప్పిన స్పీచ్కి, లేదంటే హైప్ స్పీచ్కి దాన్ని ఎక్స్పీరియన్స్ అవుదామని వచ్చిన వాళ్ళకి అంతగా లేదనుకోండి, ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫోన్ కాల్స్ వెళ్ళిపోతాయి. అది ఎగ్జైటింగ్ ఉంటేమో బుక్ చేసేయండి టికెట్ అని చెప్పి, మనకి ఏంటంటే నెక్స్ట్ డే హౌస్ఫుల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్ లేదనమాట. సో అవి పికప్ అవ్వలేదు. ఏమన్నా అది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు స్టార్స్, లేడీ సూపర్ స్టార్ మన ఇది 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 ఒక అయితే, ఇంకొకటి ఏమైందంటే ట్రోలర్స్ ఎక్కువ తగులుకున్నారు ఈ మూవీకి. సో అక్కడ ప్రమోషన్స్ అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ట్రోలర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు ట్రోలర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు నాకు తెలిసి. ప్రమోషన్ మీకు ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది, ఈ 50% కూడా ఎందుకు వచ్చింది, ఆ అభిమానులు చూసిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నారు అన్నదే మనం టైం స్పెండ్ చేసి మిగతా వాళ్ళకి చూసే వాళ్ళు చెప్పాలి. అంతేగాని ట్రోలర్స్ కారణంగా ఈ సినిమా కిల్ అయిపోయింది అని దాన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ట్రోలర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు అవుతుంది. ఈరోజు ఈ సినిమాని కిల్ చేశారు, రేపొద్దున ఇంకో సినిమాని కిల్ చేసే ప్రోగ్రామ్ పెడతారు. అంటే వాళ్ళకేంటి, వాళ్ళు ఒక సైకిల్ లాగా తయారైపోయారు. ఇప్పుడు
చిట్బాబు అనుకుంటా ఆయన అంటారు. ఓకే. ఏదేంటంటే ఆయన ఒకటి కోట్ చేశారు ఉమ్, ఇట్లాగే. ఉమ్, సో వీళ్ళు ఒక సైకో గ్యాంగ్ లాగా తయారయ్యి ఉమ్, ఆ, ఉమ్, ఆ, సినిమాల్ని కిల్ చేయటమే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఓకే. వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఉమ్, ఇస్తే ఏమొద్దంటే వాళ్ళకు అరే మనల్ని అంటే పేర్లు చెప్పకపోయినా కానీ వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఉమ్, మన గురించి మాట్లాడుతున్నారు స్టేజ్ మీద, ఆ, మనం ఈ సినిమాని ట్రాల్ చేసాము మాట్లాడుతున్నారు, ఉమ్, ఇంకా ఇంకో సినిమాని చేద్దాం ఇంకో సినిమాని చేద్దాం అని చెప్పేసి ఉమ్, వాళ్ళ గ్యాంగ్ పెరుగుతూ ఉంటుంది. అవును. సో మనం వాళ్ళని పట్టించుకోకుండా సినిమాని పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు, ఉమ్, వాళ్ళ బైట్స్ ఉంటాయి. ఎందుకు ఆ సినిమా చూసారు వాళ్ళు, ఉమ్, ఉమ్, లేదా బుక్ మై షోలోనో పాజిటివ్ రివ్యూస్ రాసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఉంటారు, అవును. వాళ్ళు ఏం రాశారు, ఉమ్, వాళ్ళ పేరు చెప్పొచ్చు కావాలంటే ఉమ్, చక్కగా, పలానా XYZ ఇలా మాట్లాడారు, ఉమ్, ఆ, పలానా శ్రీచక్ర ఇలా రాశారు, ఉమ్, పాజిటివ్ రాశారు, ఉమ్, సో నచ్చినందుకు థ్యాంక్స్ చెప్పటం, మిగతా వాళ్ళని కూడా ఎగ్జైట్ చేయాలి. అవునవును. ఈ ట్రోలర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనవసరం. ఉమ్, వాళ్ళు అన్న మాటలకి బాధపడటం, ఉమ్, ఆ బాధను వ్యక్తపరచడం, ఉమ్, మళ్ళీ ఇక్కడ కూడా బాధనే సెల్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఉమ్, దట్ ఈస్ రాంగ్. సినిమాలో ఆల్రెడీ ఎమోషన్ ఉంది, దాన్ని సెల్ చేద్దామంటే ఓకే. ఉమ్, బట్ మీరు మళ్ళీ బాధపడుతూ ఈ బాధని పిట్టి రూపంలో జనాల్ని అట్రాక్ట్ చేసి సినిమాని సెల్ చేయటం అనే ప్రాసెస్ అనేది నా దృష్టిలో రాంగ్. ఈ మొత్తంగా వీళ్ళ ముగ్గురే కనిపించారు, అసలు హీరోయిన్ పట్టించుకున్నట్టే కనిపించలేదు. అదొక పాయింట్ అవి కూడా మిస్టేక్స్ అవి. ఇవన్నీ మీరేంటంటే ఒక ప్రాజెక్ట్కి సక్సెస్ అయినప్పుడు, ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమైనా సరే ఇప్పుడు మీరు ఇవన్నీ మిస్టేక్స్ బయటపడుతుంటాయి. ఆ హీరోయిన్ పట్టించుకోలేదు, ఇప్పుడు ఆమె సైడ్ నుంచి ప్రమోషన్స్ మిస్ అయినట్టే కదా. ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తే తనని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆమె స్పెషల్గా అట్రాక్టివ్గా అయ్యి ఉండొచ్చు. అలా కొంతమందిని అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కాంబినేషన్, రకరకాల కాంబినేషన్లో ఒకటి కొత్త ఈక్వేషన్ తయారవుతుంది. మనం ఎంతసేపు ఇద్దరే కనిపిస్తున్నారు, ఇద్దరే మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు పొగుడుకుంటున్నారు అంటే ఆ ఈక్వేషన్ తిండిగాను షార్ట్గా ఉంటుంది. సో వీ నీడ్ మోర్ పీపుల్ టు టాక్. ఓకే, సో ఆ కాంబినేషన్ ఒకటి మిస్ అయింది, హీరోయిన్ని పట్టించుకోపోవడం కూడా. బట్ హవెవర్ వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు, ఇది వర్కౌట్ కాలేదు, ఈ ఫార్మాట్ వర్కౌట్ కాలేదు, ఈ ప్రమోషన్ కూడా వర్కౌట్ కాలేదు. సో మనకి ఇప్పుడు ప్రమోషన్స్ బాగా సక్సెస్ఫుల్ గా చేస్తున్నది ఎవరు కనిపిస్తున్నారంటే, ఒకటేమో రాజమౌళి గారు, రెండోదేమో అనిల్ రావుపూడి. నెక్స్ట్ యాక్చువల్గా ఒకప్పుడు RGV కూడా ఉండేవాళ్ళు, కానీ RGV కేవలం ఇన్ఫర్మేషన్ వెళ్ళటం వరకే కానీ వాళ్ళని జనాల్ని థియేటర్కి రప్పించే ప్రోగ్రాము ఇంకా ఆయన సంగతి తెలిసిపోయి థియేటర్కి రావట్లేదు. బట్ స్టిల్ ఆడియన్స్ దగ్గరికి అయితే రీచ్ అవుతుంది. అలాగే మంచు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆడియన్స్ రీచ్ వరకు వెళ్ళగలుగుతారు, కానీ వాళ్ళు కదిలి వచ్చి థియేటర్కి వచ్చి టికెట్ కొని థియేటర్కి వచ్చే పరిస్థితి అయితే వాళ్ళు లేరు. సో బజ్ క్రియేట్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో మనకి రాజమౌళి గారు, అనిల్ రావుపూడి గారు, దే ఆర్ సక్సెస్ఫుల్. రీసెంట్గా ఏంటంటే మన నాని కూడా చేరినట్టు చెప్పొచ్చు. లాస్ట్ టైం కోర్టు మూవీ విషయంలో ఈ సినిమా మీకు నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దు అని అంత పర్ఫెక్ట్గా చెప్పారు. ఆ సింగిల్ స్టేట్మెంట్ అంటే ఒక కొత్త ఇద్దరు యంగ్స్టర్స్ సినిమాని జనాలు ముందుకు వచ్చి చూసారంటే అది చాలా గొప్ప విషయం. ప్రమోషన్ అలా ఉండాలి. ఓకే, సో లెట్ us హోప్ మన ఎవరు కళ్యాణ్ రామ్కి మరో మంచి సినిమా రావాలి. ఎందుకంటే ఆయన తనకి తన జూనియర్ నాన్న అని సంబోధిస్తారు, జూనియర్ ఏంటి తన సపోర్ట్ ఎలాగో ఉంది. సో లెట్ us see మళ్ళీ కమ్ బ్యాక్ ఇవ్వాలని. Right, exactly. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.